మీరు చూస్తే మన ఆంధ్రాలో అయినా మన తెలంగాణలో అయినా సరే అర్ధరాత్రి ఎవరైనా రోడ్ల మీద తిరుగుతున్నారంటే పోలీసులు వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. అర్ధరాత్రి పూటలు మీకు ఏంటి ఇక్కడ పని అని చెప్పి పోలీసులు క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళ దగ్గర సరైన ప్రూఫ్స్ అవి ఉంటే వాళ్ళని వదిలేస్తారు, ఏం చేయరు. అదే వాళ్ళు ఏదైనా తప్పు పనులు చేస్తున్నా ఏమైనా చేస్తున్నా సరే పోలీసులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. అదే ఇలాంటి అర్ధరాత్రి పూటలు రోడ్ల మీద తిరుగుతున్నా లేదా రోడ్ల మీద కూర్చొని గేమ్స్ ఆడుకుంటున్నా లేదా వీధుల్లో కూర్చొని కుర్రలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నా సరే వాళ్ళకి పోలీస్ జీప్ సౌండ్ వినిపించినా పోలీసులు వస్తున్నారని తెలిసినా అండ్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు కనిపించినా సరే పరిగెడతారు. వాళ్ళు తప్పు చేసినా తప్పు చేయకపోయినా వాళ్ళు జస్ట్ ఇంటి బయట తిరుగుతున్నా సరే పరిగెడతారు లోపలికి. పోలీసులు అంటే మనకు భయం అండ్ అలాగే పోలీసులకి మనం ఇచ్చే రెస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే మనం రూల్స్ బ్రేక్ చేసి అర్ధరాత్రి పూట బయట ఉన్నాం కాబట్టి అందుకే మనం పరిగెడతాం. ఇలా మన ఆంధ్ర తెలంగాణలో కాదు ఎక్కడ చూసినా సరే ఇదే జరుగుతుంది. ఇప్పుడు దాకా తెలిసింది ఏంటి, అర్ధరాత్రి ఎవరైనా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే పోలీసులు వస్తున్న టైంకి వాళ్ళు పరిగెడతారు పోలీసులు దొరకకుండా. కానీ ఒక ఊర్లో ఒక గ్యాంగ్ ఇంటి ముందు ఇలా బండ్లు పార్కింగ్ చేసుకుని సిట్టింగ్ వేస్తారు. అక్కడ సిట్టింగ్ వేసి అర్ధరాత్రి పూట గోల్ చేస్తుంటే ఒక అతను వచ్చారు. మీరు ఎందుకు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ డ్రింక్ చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తే రిటర్న్ వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ రివెంజ్ తీసుకున్నారు. అలాగా నువ్వేంటి మాకు చెప్పేది అని చెప్పి గొడవ పెట్టుకొని అతను కొట్టి చంపేశారు. అండ్ ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో అది అర్ధరాత్రి పూట సిట్టింగ్ వేసింది ఎక్కడో కాదు, ఆ ఏరియా ఎస్ఐ ఉంటారు కదా వాళ్ళ ఇంటి ముందు సిట్టింగ్ వేశారు వీళ్ళు. అతను ఇలా బయటకు వచ్చి మీరు ఎందుకు ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ చేయడం కరెక్ట్ కాదు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చి కాసేపట్లోనే వాళ్ళు ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతన్ని కొట్టి చంపేశారు. ఇటుకలతోటి రాడ్లతోటి కర్రలతోటి ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతన్ని కొట్టేశారు శుభ్రంగా. అసలు ఈ ఎస్ఐ ఎవరు, అసలు ఈ గ్యాంగ్ ఎవరు, అంత అర్ధరాత్రి పూట ఆ ఎస్ఐ ఇంటి ముందు ఎందుకు సిట్టింగ్ వేశారు అండ్ అలాగే ఇది ఏ ఊర్లో జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ అంటే హర్యానా స్టేట్ లో ఒక డిస్ట్రిక్ట్ అనమాట ఈసార్ అనేది. అండ్ అలాగే ఆ టౌన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతని పేరు రమేష్ కుమార్ అనమాట. ఈ గ్యాంగ్ ఎవరు, ఈ ఎస్ఐకి ఇంటి దగ్గరలో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఫ్రెండ్స్ అండ్ వీళ్ళందరూ కలిసి నైట్ ఇంట్లో సిట్టింగ్ వేసుకున్నట్టు అలాగే ఇంటి బయట సిట్టింగ్ వేసుకున్నారు. అండ్ డ్రింకింగ్ అవి చేశారు. చేస్తున్నప్పుడు మామూలుగా గోల్ అవి చేస్తారు కదా అండ్ అలా గోల్ చేస్తున్నారు. ఈ ఎస్ఐ రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను ఇంట్లో పడుకున్నారు. ఇదే టైం కి అర్ధరాత్రి అవుతుంది. ఇంకేమో గోల్ చేస్తున్నారు. తాగి సైలెంట్ గా ఉంటారు కదా, తాగేసి పెద్ద అరుపులు పెద్ద కేకలు గట్టిగా గోల్ చేయడం ఇలాంటివి చేస్తుంటే డ్రింక్ చేసి గోల్ చేస్తే ఎవరైనా కామన్ పర్సన్ అయినా సరే వచ్చి క్వశ్చన్ చేస్తారు వాళ్ళు. అలాంటిది ఒక టౌన్ ఎస్ఐ అంటే ఊరుకోరు కదా. అదే ధైర్యంతో అతను బయటకు వచ్చి మీరేంటి ఇక్కడ ఎలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసండి అని చెప్తే చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. అయినా సరే వాళ్ళు వెళ్ళిపోయి అండ్ తాగిన మత్తులో ఉన్నారు కదా వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చారు. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇటుక రాడ్లు స్టిక్స్ పట్టుకుని వచ్చి ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఐ ఇంటి ముందే వీళ్ళు మళ్ళీ వచ్చి గోల్ చేసేసరికి అతను మళ్ళీ బయటకు వచ్చి ఏంటి మీరు మళ్ళీ ఒకసారి చెప్తే అర్థం కాదు మీకు అది అంటుంటే అండ్ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు కదా. తాగిన మత్తులో ఏం చేశారంటే ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది. మామూలు కామన్ పర్సన్ అయినా సరే ఆగరు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. అలాంటిది ఎస్ఐ అయితే కొంచెం ఉంటది కదా. అండ్ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారు. అండ్ రెండు వైపులు కూడా ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోయింది. అండ్ అలాగే ఆన్ ది స్పాట్ లో ఆ రాడ్లతోటి ఇతన్ని ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను శుభ్రంగా కొట్టేశారు హెడ్ పైన బాడీ పైన. ఆ ఎస్ఐ ఫ్యామిలీ మెంబర్ లో ఒక అతను వచ్చి ఆపుతుంటే అతను కూడా కొట్టారు. కానీ ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతనికి హెడ్ పైన బాడీ పైన ఫుల్ గట్టిగా తగలడం తోటి దెబ్బలు. ఇది జరిగి అతను హాస్పిటల్ తీసుకెళ్లే లోప ఆ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో అతను చనిపోయారు అనమాట. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను కొన్ని మంత్స్ లోనే సర్వీస్ కంప్లీట్ చేసుకుని రిటైర్ అవ్వబోతున్నారు. అండ్ ఇష్యూ జరిగిన వెంటనే నైటే పోలీసులు అందరూ వచ్చి గొడవ చేసిన గ్యాంగ్ ఏదైతే ఉందో వచ్చి ఆ గ్యాంగ్ ని పట్టుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. అండ్ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి ఈ హర్యానా పోలీసులు ఎవరైతే ఉన్నారో జస్టిస్ కావాలని చెప్పి ఇది చేస్తున్నారు. కానీ ఇది చేయాల్సింది కూడా పోలీసులే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తగిన పనిష్మెంట్ వేస్తారు ఖచ్చితంగా. నార్మల్ గా మనం చూసేవేంటి పోలీసులను చూస్తే పరిగెడతారు, లేదంటే పోలీసులతో చిన్న అలా కాదు ఏదో చెప్తుంటారు కానీ లేదా చిన్న ఆర్గ్యుమెంట్లు చేస్తారు. కానీ లేకంగా ఒక పోస్టింగ్ లోనే ఒక ఎస్ఐ గారిని కొట్టి చంపేశారు. అంటే తాగిన మొత్తులో అలా ఉంటది, మైండ్ అనేది పనిచేయదు. ఇది మామూలుగా మన న్యూస్ ఛానల్ అట్లా రాదు. ఎందుకంటే ఇది జరిగింది మన ఆంధ్ర తెలంగాణలో కాదు కాబట్టి మాక్సిమం మన న్యూస్ లో కవర్ అవుతుంది. అందుకోసమే దీని మీద నేను ఒక వీడియో చేశాను. అందుకే ఈ టాపిక్ మీద నేను ఒక వీడియో చేశాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తుంటాయి మన ఛానల్ నుంచి.